హలో అండి, వెల్కమ్ టు అవర్ షార్ట్ వ్లాగ్ అండి. ఈరోజు రాగి జావ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని బౌల్లో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ మరిగేలోపు ఒక గ్లాస్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ రాగి పిండిని అయితే తీసుకోవాలి. దీనిలో వాటర్ వేసి లిక్విడ్లా అయితే చేసుకోవాలండి. మనం ముందుగా స్టవ్ మీద పెట్టుకున్న వాటర్ మరుగుతున్నప్పుడే ఈ లిక్విడ్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుతుండాలండి. ఇది మరుగుతున్నప్పుడే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం చిక్కగా అయ్యేలోపు మరిగించుకోవాలండి. చిక్కగా అయితేనే రాగి జావ టేస్ట్ అనేది తెలుస్తుంది. ఇది 5 మినిట్స్లో అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది కదా, ఒకసారి ట్రై చేసి చూడండి. కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇలా బాగా చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అయితే అయిపోయిందండి. ఇది పక్కన పెట్టి మనం ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగైనా సరే, బయట నుంచి తెచ్చుకున్న పెరుగునైనా సరే గడ్డలు లేకుండా ఇలా స్మూతీ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. గడ్డలు ఉంటే రాగి జావలో బాగుండదు. ఇలా స్మూతీ అయితే కలిసిపోతుంది, లిక్విడ్లో చాలా బాగుంటుంది. ఇలా చేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రాగి జావని అయితే యాడ్ చేసుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే రాగి జావ అయితే ప్రిపేర్ అయిపోతుంది. రాగి జావని బెల్లంతో కూడా చేస్తారట. మనం నెక్స్ట్ వ్లాగ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.